భోజనానికి వెళ్లే ముందు 2 నిమిషాలే సిపిఎం గుంటూరు జిల్లా నాయకులు కంచుమాడి అజయ్ కుమార్ గారు 2 నిమిషాలు మాట్లాడి ముగిస్తారు. దయచేసి వెంటనే రావాల్సిందిగా కోరుతాం. బ్రహ్మన్న చిత్రపటానికి పొలతో నివాళులర్పించి వెంటనే ముందుగా బ్రహ్మయ్య గారికి సిపిఎం పార్టీ తరఫున మరియు రైతు సంఘాల తరఫున జోహార్లు అర్పిస్తూ వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, ఎర్రజెండా సిద్ధాంతంలో మొదటి పాయింట్ మనిషిని గౌరవించడం. ఇవాళ పరిస్థితి ఏంటి? ఒక కామ్రేడ్ మరో కామ్రేడ్ చంపటం, హత్య చేయటం. అంటే దీన్ని ఏ ప్రాతిపదికన తీసుకోవాలి? కొంతమంది బూర్జువా పార్టీలో రోడ్డు మీద మనం చూసి హేళనగా నవ్వుతున్నారు. మిమ్మల్ని మీరే చంపుకుంటున్నారు. బలహీనపడ్డదే ఒక భాగం అయితే చంపుకోవడం కూడా ఏ స్థాయికి వెళ్ళిపోయారు మీరు అని చెప్పేసి ఇవాళ బూర్జువా పార్టీలు మన కామెంట్ చేసే పరిస్థితికి మనం ఇవాళ ఉన్నాం. బ్రహ్మయ్య గారు 2013 అనుకుంటారు గురిజాల్లో ఆయన దేవాదాయ భూముల సంబంధించి పేద రైతుల కోసం పోరాటం చేసే దాంట్లో భాగంగా నేను కౌలు రైతు సంఘం జిల్లా నాయకుడిగా ఉన్న నేపథ్యంలో మేము అక్కడ కొన్ని కార్యక్రమాలు చేసుకుంటే నా దగ్గరకు వచ్చాడు. ఈ దేవాదాయ భూములకు సంబంధించి నేను ఎట్లా భూమిలో ఉంచాలా, ఎట్లా చేయాలా కొంత మీకు అవగాహన ఉన్నట్టు చెప్పమని అడిగాను. దాన్ని కొన్ని చర్చించుకున్నాం. భూముల్ని దాంట్లో భూస్వాములు బయటికి తీసుకెళ్ళి బయటికి పంపించేసి పేద రైతులకు ఇచ్చింది వాస్తవం. కానీ రికార్డెడ్గా లేకపోతే మనం న్యాయం చేసిన వాళ్ళం కాదు పేద రైతులకు అని చెప్పి బ్రహ్మయ్య గారు చెప్పి ల్యాండ్లెస్ స్కూల్ పేరుతోటి వాళ్ళ భూమిలో ఉండే విధంగా చేయాలని చెప్పేసి అట్లా కొన్ని ఆలోచనతో పాల్పంచుకునేవాళ్ళం. ఒక సందర్భంలో బ్రహ్మయ్య గారిని ఒకసారి స్టేషన్లో సిఐ విపరీతంగా కొడుతున్న నేపథ్యం, ఆ పరిస్థితులు ఎవరు పట్టించుకోరా. అది అందరూ తెలుసు. బ్రహ్మయ్య గారు కూడా కేకలు చూపించాయి. అదే టైంలో మా సంఘానికి సంబంధించిన ఒక కామ్రేడ్ అక్కడ బాధ్యుడు పోలీస్ స్టేషన్లో 12 వెళ్తే అది విని నాకు వెంటనే ఫోన్ చేశాడు. పాప మన బ్రహ్మయ్య గారిని ఇట్లా హింసిస్తున్నాడని చెప్పి నేను వెంటనే చెప్పా, ఎల్ఐసిఐ గారికి వార్నింగ్, మిగిలిన ప్రజా సంఘాల్లో వామపక్ష పార్టీ పిలుస్తామని చెప్పి బెదిరిస్తామని చెప్పారు. వెంటనే వెళ్ళి ఆ కామ్రేడ్ బెదిరించారు. వెంటనే ఆ టైంకి వదిలిపెట్టడం జరిగింది. నాతో చాలా సందర్భంలో చెప్పేటప్పుడు చెప్తుంటాడు, నన్ను ఎప్పుడో ఎన్కౌంటర్ చేయాల్సింది ఆ భూముల విషయంలో, కానీ నేను బయటపడ్డానని చెప్పేసి చెప్పిన సందర్భం. తర్వాత రైతు సంఘాలుగా ఢిల్లీ రైతు పోవడం జరిగిన నేపథ్యంలో ఇక్కడ గుంటూరు జిల్లాకు సంబంధించి నేను అన్ని సంఘాలు సమన్వయం చేస్తున్న నేపథ్యంలో బ్రహ్మయ్య గారు పూర్తిగా నాతో ఉండి అక్కడ ఏదైతే ఉద్యమం ఢిల్లీలో జరుగుతుందో దాని అనుకూలంగా ఇక్కడ ఎట్లా చేయాలనేది నాతో ఆయనకున్న సీనియర్, నాకన్నా పెద్దవాడు సీనియర్, నాతో పాల్పంచుకునేటట్లు చేయండి అని చెప్పేసి అనుకునే నేపథ్యం. కొన్ని సందర్భంలో పోలీసులు మమ్మల్ని ముందుగానే ప్లాన్ చేస్తే దానికి ఎత్తుగడగా కూడా మేము ప్లాన్ చేసి రాస్తారం చేసిన సందర్భాలు చాలా కలిసి చేసిన సందర్భం. అందువల్ల ఇవాళ బ్రహ్మయ్య గారు ఈ విధంగా హత్య చేయబడటం అంటే ఇప్పుడున్న మనం వామపక్ష ఐక్యత అంటున్నాం, కొంతమంది ఇవాళ భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాలన్నాం, కొన్ని సందర్భాలు ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలన్నాం. ఈ పరిస్థితిలో మనం ఉంటే ఈ విధంగా హత్య చేయడం అంటే ఇంతకన్నా నీచమైన పని ఇంకోటి లేదు. అందుకని మేము సిపిఎం పార్టీగా కానీ రైతు సంఘాలుగా భవిష్యత్తులో ఎవరైతే దీనికి బాధ్యులో వాళ్ళ కఠినంగా శిక్షించడానికి మీరు ఎట్లయితే కార్యక్రమం తీసుకుంటారో ఆ కార్యక్రమం మేము కూడా పాల్పంచుకుంటామని తెలియజేసుకుంటూ జోహార్ కామ్రేడ్